హాయ్! మేము అరకు వెళ్తున్నాం అండి. సో, అరకుకు వెళ్తుంటే ట్రైన్‌లో తినటానికి ఉంటుంది అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామనమాట. అది ఇది పులిహోర, దద్దోజనం, పూరి, కర్రీ. దద్దోజనంలోకి ఊరమిరపకాయలు చేసుకున్నాము అండి. ఇదిగోండి ట్రైన్‌లో ఫుడ్ బాగుండదు కదా! అందుకని తీసుకొని వెళ్తున్నాం ట్రైన్‌లో తినటానికి అని. మేము అరకు ట్రిప్ వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నామండి. మేము సికింద్రాబాద్లో ఈవినింగ్ 4కి ట్రైన్ ఎక్కామండి. ఫలక్నామా ఎక్స్ప్రెస్ అదిగో స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కి వైజాగ్లో దిగామండి. ఇదిగోండి మార్నింగ్ 4కి వైజాగ్లో దిగాము. ఇక్కడ వైజాగ్ నుంచి మళ్ళీ మాకు అరకు వచ్చేటప్పటికి 6 o'clockకి ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ పేరు వచ్చేటప్పటికి కిరండోలా ప్యాసింజర్ ట్రైన్ అండి. అదిగోండి మేము ఆ కిరండోలా ప్యాసింజర్ ట్రైన్ కూడా ఎక్కేసాము. టనల్స్ అవి వచ్చినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సౌండ్లు చేస్తూ గోల చేస్తున్నారండి. పెద్దగా అరుస్తారు కదా అందరూ, వీళ్ళకి రాక చిన్న చిన్నగా ఏదో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు గోల చేస్తున్నారు అనమాట. అదిగోండి టనల్స్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ట్రైన్లో బాగుంటుందండి. నేచర్ అంతా చాలా బాగుంటుంది. నేచర్ లెవెల్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఈ క్లైమేట్ ఇవన్నీ బాగా నచ్చుతాయి. ఇంకా దీంట్లో ఈ ట్రైన్లో వచ్చేటప్పటికి విజరం కోచ్ ఉంటుందండి. విజరం కోచ్లో వచ్చేటప్పటికి ఇంకా బాగుంటుంది వ్యూ అనేది. చైర్స్ 360 degreesలో రొటేట్ అవుతూ ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట వ్యూ అంతా కూడా. మామూలుగా మేము ట్రై చేసాం వాటి కోసము అని 2 months బ్యాక్ నుంచే, కానీ మాకు దొరకలేదండి. అందుకని చెప్పి మేము మామూలు రిజర్వేషన్ చేయించుకొని వచ్చేసాము. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ట్రైన్ వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ట్రైన్ లేదండి మార్నింగ్. అందుకని చెప్పి ఏదో ఒకటిలే అని చెప్పేసి సగం కొంతవరకైనా బాగానే కనిపిస్తుంది కదా అని చెప్పేసి మేము ఇంకా దానికి చేసేసుకున్నాము. చూడండి క్లైమేట్ అసలు ఎంత బాగుందో, ఎంత స్మోకీగా ఎలా ఉందో అసలు. మబ్బులు మేఘాలు కమ్మేసినట్లు పచ్చని మొక్కలతోటి నేచర్ అనేది అసలు ఎట్లుందో చూడండి. నేచర్ లవర్స్కి బాగా నచ్చుతుందండి. కనిపిస్తుంది కదా మీకు, అసలు దూరంగా ఉన్న చెట్లన్నీ మంచుతో కమ్మకపోయి అలా ఉన్నాయి చూడండి. అంత పొగలుగా బెర్రగా కనిపిస్తూ అలా ఉన్నాయి కదా. చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ అంతా బాగుంటుందండి. ఇలా చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది. అందుకోండి ఇంకా ఇలా మబ్బుల మీద అలా చెట్లు కానీ అవన్నీ బాగున్నాయి. ఇదిగోండి అరకు వచ్చేసామండి. మేము అరకు రైల్వే స్టేషన్లో దిగేస్తున్నాము. ఇంకోండి దిగేసాము. ఇక్కడ నుంచి ఆల్రెడీ మేము క్యాబ్ బుక్ చేసుకున్నామండి. ఆ క్యాబ్ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఆ క్యాబ్ వాళ్ళు మమ్మల్ని ఎక్కించుకొని ఇంక ఇప్పుడు హోటల్ దగ్గర దింపేస్తారండి. ఈ క్యాబ్ మేము 3 daysకి బుక్ చేసుకున్నామండి. కాస్ట్ వచ్చేటప్పటికి 8,000. ఇదేనండి హోటల్ రాజధాని గ్రాండ్. మేము హోటల్ని బుక్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి వ్యూ హోటల్ బయట నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి. కొమ్మలు, చెట్లు అవన్నీ. ఇది హోటల్ రూమ్ అండి. ఇది మేము 4 members కానీ బుక్ చేసుకున్నాము. కానీ ఇది 4 membersకి సరిపోదండి. 3 membersకి అయితే బాగా సరిపోతుంది. 4 membersకి అయితే కంజెస్టెడ్గా ఉంటుంది బెడ్. ఇదిగోండి కాకపోతే రూమ్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుందండి. డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, సోఫాస్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. అదిగోండి మేము బ్యాగ్స్ అన్నీ చూడండి ఎలా అంటే అలా వేసేసాము. ఇప్పుడే వచ్చాము. సో మాకు కింద క్యాబ్ ఆయన వెయిట్ చేస్తున్నారనమాట. మేము ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్తే ఈరోజు వాళ్ళు చూపించాల్సిన వాళ్ళ దాంట్లో ఉంటుంది కదండి లిస్ట్లో, అవి ఈరోజు మాకు చూపిస్తారనమాట. సో అందుకోసం మేము తొందరగా రెడీ అవ్వడానికి ఎక్కడ వేసేసి రెడీ అవుతూ ఉన్నామన్నమాట. ఇక హోటల్ నుంచి ఇదిగోండి ఫస్ట్ చాపరాయికి తీసుకెళ్తామన్నారు. సో అక్కడ ఇది చాపరాయి అండి. కనిపిస్తుంది కదా వీడియో. అదిగోండి చాలామంది ఉన్నారు కదా. వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుందండి. ఫొటోస్ తీసుకోవటానికి అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోటానికి ఈ ప్లేస్ చాలా బాగుందండి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి వాటరు అవన్నీ చాలా బాగున్నాయండి. ఇంకోండి కిందకి డౌన్కి దిగాలన్నమాట. మెట్లు ఉంటాయి అన్నమాట. ఒక 30-40 మెట్లు ఉంటాయి. ఆ మెట్లంటూ దిక్కుంటూ కిందకి వెళ్తే కింద వాటర్ కనిపిస్తుంది కదా, అదే చాపరాయి. ఇక్కడే పక్కనే వాషింగ్కి అలా రూమ్స్ ఉన్నాయండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడే. కొంతసేపు వాటర్లో వాడుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసుకోవచ్చు.
అది ఇది కొద్దిగా పైకి మెట్లు ఎక్కాల. ఫొటోస్కి వాటికి వీటికి వ్యూ పాయింట్ అయితే బాగుంటుందండి. అయిగోండి ఇలా పింక్ కలర్ షర్ట్లు గ్రీన్ కలర్ లైన్ వైజ్గా ఉన్నాయన్నమాట. బాగుంటుంది ఇలా ఫొటోస్కి వాటన్నిటికి. ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే ఆ కింద దాకా రాలేకపోతే ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. చెట్ల కింద అలా వ్యూని చూస్తూ చల్లటి గాలికి అటువైపు కొండ ఉంటుందండి. మధ్యలో వచ్చేటప్పటికి ఆ చౌపరాయి వాటర్ ఉంటుంది. ఇటు పక్కేమో సిట్టింగ్ ప్లేసెస్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు ఉందన్నమాట మెట్లు దిగేట దగ్గర. ఈ అమ్మవారు చాప మీద కూర్చొని ఉంది. బాగుంది కదా అన్నట్లు ఈ అమ్మవారిని ఫోటో తీసామన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి చాపరాయి కింద డౌన్ మెట్లు దిగినాక అదిగోండి అక్కడ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళ ట్రెడిషన్లో ట్రైబల్స్. పక్కన డ్రమ్ము అవి కొడతా మ్యూజిక్ అది పెట్టి డ్యాన్స్ వేస్తారండి. కావాలంటే మనం కూడా వెళ్ళి వేయొచ్చు. మేమైతే ఏం ట్రై చేయలేదండి. వాళ్ళు వేస్తుంటే జస్ట్ కొద్దిసేపు చూసాము అంతే, చూసి ఎంజాయ్ చేసాము అంతే. ఇంకా అదిగోండి అదే చాపరాయి చూడండి ఎంతమంది ఉన్నారో. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటిలో పిల్లలకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి. అక్కడ చిన్న చిన్నవి మనకి తినడానికి అవన్నీ పైన దొరుకుతాయి. కొనుక్కొని వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇది వచ్చేటప్పటికి చాపరాయి అండి. కనిపిస్తుంది కదా మీకు. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. అదిగండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. చాలా ఫ్లో అవుతుంది కదా, చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది కదా వాటర్ వచ్చేటప్పటికి. అదిగండి అండి ఇది వచ్చేటప్పటికి వాటర్ చాపరాయి వచ్చేటప్పటికి చాలా సేఫ్ అండి. పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. పెద్దోళ్ళకైతే అంత లోతేం లేవులేండి వాటరు. ఇది వచ్చేటప్పటికి చాపరాయి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అండి సన్ఫ్లవర్ తోట చూడండి ఎలా ఉంది. మేము వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అవి కొద్దిగా అయిపోయినాయి అండి, వడబడినట్టు అయిపోయినాయి. ఇది వచ్చేటప్పటికి ఇంకా ముందుకు వస్తే ఇది అరకు పైనరీ అండి. ఇదిగోండి ఇలా ఉంది అరకు పైనరీ. మీకు ఆ పొడవుగా చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ఆ చెట్లు ఆ స్టిక్ పెట్టి అగ్గిపుల్లలు తయారు చేస్తారంట. అది మేము ఇక్కడ జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. అదిగోండి ఇక్కడ ఏమీ లేదులే అండి, పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ టైప్లో ఉంది అంతే. వ్యూ పాయింటింగ్ ఫొటోస్ తీసుకోవడానికి దానికి వ్యూ వైజ్ బాగుంటుంది ఫొటోస్కి వాటికి. ఇది వచ్చేటప్పటికి టచ్ మీ నాట్ చెట్టు అండి. అదిగోండి టచ్ చేస్తే చూడండి ఆకు ఎలా ముడుచుకుపోతుందో కనిపిస్తుంది కదా మీకు. అదిగోండి ఇలా టచ్ చేస్తే ఇలా ఆకు ముడుచుకుపోతుంది. ఇది వచ్చేటప్పటికి అది వుడ్ టైప్లో చేశారండి. ఆ చెట్ల మధ్యలో ఫొటోస్కి అలా బాగుంటుంది వ్యూ పాయింట్ లాగా అనమాట. ఇది వచ్చేటప్పటికి చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. మేము వచ్చే టైంకి చాక్లెట్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయిందండి ఆ రోజు. ఎందుకో చాక్లెట్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేసారా అనమాట. మా బాబు నిద్రపోతున్నాడు, జస్ట్ ఫోటోకి అలా తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి పద్మావతి గార్డెన్ అండి, అదే బొటానికల్ గార్డెను మీకు కనిపిస్తుంది కదా, అది ఇదిగోండి బొటానికల్ గార్డెన్లో ఎంట్రీ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి అన్నిటికీ 60-50 రూపీస్ ఉందండి ఛార్జెస్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి వ్యూ పాయింట్ లాగా గార్డెన్ ఎంట్రన్స్లో ఉందండి. అక్కడ జస్ట్ ఫోటో తీసుకొని రావచ్చు ఆ గార్డెన్ ఎంట్రన్స్లో. ఇదిగోనండి మేము ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఎంట్రన్స్లో స్టార్టింగ్లో. అదిగోండి ఇది వచ్చేటప్పటికి మొత్తం గార్డెన్ అనమాట, బొటానికల్ గార్డెన్ మీకు కనిపిస్తుంది కదా. అది మొత్తం చైర్స్ బెంచెస్ అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేటప్పటికి టాయ్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ ఎక్కితే పార్కు మొత్తం తిప్పేస్తారనమాట. పార్కు మాత్రం చాలా పెద్దగా ఉందండి, చూడటానికైతే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా చూడటానికి. దీంట్లో వచ్చేటప్పటికి చాలా ఇయర్స్ చెట్లు ఉన్నాయండి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా ఉన్నాయి వీటిలో. అదిగోండి చాలామంది మొత్తం తిరిగి చూస్తున్నారు. మేమైతే అంతసేపు ఎక్కువసేపు ఏం స్పెండ్ చేయలేదండి, కొద్దిసేపు చూసాము. ఇదిగోండి కొద్దిగా ఎత్తు తక్కువలో ఉన్న చెట్ల మీద మేము ఊరికి అలా కూర్చున్నాం అనమాట కొద్దిసేపు. అదిగోండి అలా కొద్దిగా ఎత్తు తక్కువలో ఉన్న చెట్ల మీద అలా కొద్దిసేపు కూర్చున్నాము. వీటిలో అయితే కొన్ని చెట్లు ఇయర్స్ అయిపోయి ఎండిపోయి అలా విడిగా కూడా ఉన్నాయండి, కొమ్మలు అవేమీ లేకుండా. ఇంకోండి మా బాబు మా హస్బెండ్ వాళ్ళు ఊరికే అటు ఇటు తిరుగుతున్నారండి గార్డెన్ మొత్తం చూడటానికి అన్నట్లు. ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వటానికి అలా గార్డెనింగ్కి బాగుందండి వ్యూ అంతా కూడా. అక్కడ పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి, ఫ్రూట్ చెట్లు ఏమీ లేవులే అండి, మామూలుగా నేచర్కి సంబంధించిన చెట్లు అయితే కొన్ని ఉన్నాయి అంతే. ఇది వచ్చేటప్పటికి
అక్కడ క్యాంటీన్ ఉందండి. ఆ క్యాంటీన్ ఇది వచ్చేటప్పటికి కాఫీ మ్యూజియం. అక్కడ మీకు కనిపిస్తుంది కదా కాఫీ మ్యూజియం. ఇది కాఫీ తాగడానికి వాటికి బాగుంటుంది. కాఫీ మ్యూజియంకి వచ్చిన వాళ్ళందరూ ఇదిగోండి అక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము అనమాట మ్యూజియం దగ్గర. అవే ఇవి కాఫీ పిక్స్. ఇదిగోండి మ్యూజియం వచ్చేటప్పటికి ఇలా ఉంది. చాలా అందంగా డెకరేట్ చేశారండి లైట్స్తో. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇది పెట్టారండి. దాని మీద పిల్లలు ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇలా చెట్లతో చాలా అందంగా చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్నాక్ ఐటమ్స్ తరపులు అన్నీ దొరుకుతాయండి. కప్ కేక్స్ అవి అక్కడ ఉన్నాయి కదా, కప్ కేక్స్, చాక్లెట్ కేక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి కాఫీ తాగడానికి మనం అక్కడికి వెళ్ళి కాఫీ పే చేసుకొని 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుందండి. కాఫీ తెచ్చుకొని తాగాలి. చాలా వరకు అందరూ కాఫీని టేస్ట్ చేస్తారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంట. ఇదిగోండి కాఫీ తెచ్చుకొని తాగడానికి ఇక్కడ ఇలా చైర్స్ కూడా వేశారు అనమాట. కూర్చొని రిలాక్సింగ్గా కాఫీ తాగి ఎంజాయ్ చేయడానికి. అదిగోండి కావాల్సిన వాళ్ళు ఎవరికి కావాల్సినవి అవి తెచ్చుకొని సెల్ఫ్ సర్వింగ్ చేసుకొని తాగే వాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. వచ్చేటప్పటికి అన్నీ ఇక్కడ వచ్చేటప్పటికి చాక్లెట్స్ ఉన్నాయండి. అన్నీ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ కలర్లో వేపర్ చుట్టి. అవన్నీ చాక్లెట్స్ ఏనండి. నేను తర్వాత వాటిని చూపిస్తాను. ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి కప్ కేక్స్ అక్కడ అమ్ముతున్నారని చెప్పాను కదా, ఇవి ఇదిగోండి. ఇంకా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేటప్పటికి స్పైసెస్ అండి. ఈ స్పైసెస్ అన్నీ ఉన్నాయి, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర. అవన్నీ అక్కడ పండుతాయో లేదో నాకు అంత ఐడియా లేదండి. నేను అక్కడికి వెళ్ళి విన్నది ఏంటి అంటే అక్కడ మిరియాలు పండుతాయి అని బాగా. ఇవన్నీ మరి అక్కడే పండుతాయో బయట నుంచి ఎక్కడైనా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారని అయితే నాకు ఐడియా లేదు. మిరియాలు మాత్రం అక్కడే పండుతాయి, మిరియాలు, కాఫీ అంతవరకు అయితే నాకు తెలుసండి. మిగతా వాటి గురించి నాకు అంత ఐడియా లేదు. ఇవి వచ్చేటప్పటికి ఇటు పక్కన కూడా అవే ఉన్నాయండి. ఇవి చాక్లెట్స్ అండి, అవి కూడా కనిపిస్తున్నాయి కదా చాక్లెట్స్. అవి అనుకోండి టేస్టింగ్ చేయడానికైతే లేదండి. మనకు నచ్చిన ఐటమ్స్ 100 గ్రామ్స్ అలా కొనుక్కోవటమేనండి. మనకు నచ్చిన వెయిట్లో కొనుక్కొని ఎంజాయ్ చేయటమే వాటిని. ఇవి వచ్చేటప్పటికి కాఫీ బీన్స్ అండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ చాక్లెట్స్ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్. మల్టీ మిక్స్ ఇమన్నా కూడా ఇస్తారండి. అన్నీ ఆల్ వెరైటీస్గా ఒకటే మిక్స్లో కలిపి ఇమ్మంటే ఇస్తారండి, అలా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇంకో కలర్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ చాలా రకాల చాక్లెట్స్ అండి. ఇది వచ్చేటప్పటికి కాఫీ పౌడర్ అండి. ఇదిగోండి కాఫీ పౌడర్, చాలా రకాల కాఫీ పౌడర్, అరకు కాఫీ పౌడర్ అంతా అక్కడే అవైలబుల్లో ఉంటుంది. అదిగోండి ఇవన్నీ చాక్లెట్స్. ఇది వచ్చేటప్పటికి లోపల మ్యూజియం అండి. అంటే పురాతన కాలం నుంచి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు, కాఫీ చెట్లు ఎలా నాటారు, అవి ఎలా పెరిగినాయి, వాటి నుంచి ఎలా తీస్తారు, అవన్నీ చూపిస్తూ ఒక మ్యూజియం లాగా బొమ్మలుగా పెట్టి చూపిస్తున్నారండి. ఇవి అదిగోండి వాళ్ళు పైకెక్కి ఎలా కోస్తారు వాటిని, ట్రైబల్స్, మిరియాలు వాటిని అవన్నీ చూపిస్తూ అలా మ్యూజియం లాగా పెట్టారనమాట. కింద అది కూడా రాస్తున్నారు ఏమేమి వర్క్ చేస్తారు ఏంటి అనేది రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బొమ్మలు అక్కడ పెట్టారనమాట. ఇదిగోండి తర్వాత వాళ్ళు కాఫీని, బీన్స్ని ఎలా పొడి చేస్తారు, ఆ మిషన్స్ అవన్నీ కూడా అక్కడ చూపిస్తున్నారనమాట. ఇదిగో మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి. అదిగోండి ఇలా రిప్రజెంటేటివ్ చేస్తూ వాటిని అలా చూపిస్తారు. వాళ్ళు వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు అప్పట్లో అవన్నీ అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంచారనమాట. అదిగోండి అది యూజ్ చేసేది, వ్యవసాయానికి యూజ్ చేసేదాన్ని చూపించారు. అదిగోండి వాటిని దంచడానికి రోకలి అవి బీన్స్ అండి, కాఫీ బీన్స్. తర్వాత మిషన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మిషన్స్తో పడుతున్నారు కదా, ఆ మిషన్స్ అవన్నీ అక్కడ చూపించారంట రిప్రజెంటేటివ్ చేయడానికి. ఇది మా టూరు. ఇంతటితో డే 1 అయిపోయిందండి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను.